ఇదిగో దేవుడు నిన్ను దీవించడం మొదలు పెడతాడు. బాప్తిస్మ తీసుకున్నప్పుడు కూడా అదే అంటాం, మరణం నిన్ను ఎడబాపినా నువ్వు దేవునితోనే జీవిస్తావంటే జీవిస్తానని బాప్తిస్మ తీసుకున్నప్పుడు ఒప్పందం చేసుకుంటాం. కానీ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఆ మరణం రాకముందే మనం ఏమైపోతాం, మన నీతి మన యథార్థమును కోల్పోతాం. కానీ యోబు చెప్తున్నాడు, తన రూఢిగా మరణము ఒకవేళ నన్ను వచ్చినా కానీ నేను యథార్థం మాత్రము విడిచిపెట్టాను. తర్వాత మరొక మాట చూద్దాం. చూడండి, 23వ అధ్యాయము 11వ వచనములో ఏం కలిగి